వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెల రోజులు పూర్తి చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా డిసెంబర్ 7న తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాలనకు 7వ తారీఖుతో నెల రోజులైతే పూర్తయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో తన నెల రోజుల పాటు కూడా పాలనను గుర్తు చేస్తూ రేవంత్ స్పెషల్ ట్వీట్ అయితే చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే అభయహస్తంలోని 2 హామీలను కూడా ప్రభుత్వం అమలు చేసి ప్రజల నుంచి మన్ననలను పొందింది. ఇక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇదే అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మరోవైపు ప్రజాపాలన దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక వాటన్నింటినీ ఓ సాఫ్ట్వేర్ ద్వారా ఎంట్రీ సైతం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే నెల రోజుల రేవంత్ పాలన పైన రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులోని మాట ఏంటి అన్నది ఈ మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్ లో చూసేద్దాం. అయితే రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన ఎలా ఉంది అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అయితే లైవ్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి, ప్రజలు ఏమంటున్నారు? రేవంత్ అయితే ట్వీట్ చేశారు, హ్యాపీగా ఉన్నాను, సంతృప్తి చెందింది నాకు ఈ 1 మంత్ పాలన అయితే అని చెప్పి రేవంత్ ట్వీట్ చేయడం జరిగింది. మరి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? రైట్ మమతా, ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత నెల రోజులు పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి అయితే ట్విట్టర్లో మాత్రం నెల రోజుల పాలన కూడా చాలా సంతోషంగా ఉంది అనేసి అయితే వ్యక్తం చేశారు. అయితే ఇదే అంశం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక దిక్కు ఈ 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే ప్రజాపాలన పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ మొదటి విడత దాదాపుగా 1 కోటికి పైగా ఫారాలు కూడా దాదాపుగా తెలంగాణలో మాత్రం అర్జీలు మాత్రం స్వీకరించారు. దీని గురించి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే రాబోతున్న జిల్లాల వారీగా కావచ్చు, లేదు అంటే ఇప్పుడు ధరణికి సంబంధించిన విషయాలు కానీ ప్రజలలో వాళ్ళకున్న ఒపీనియన్ మాత్రం ఈరోజు మార్నింగ్ వాకర్స్ మనతో సరూర్ నగర్ పార్క్, ప్రియదర్శిని పార్క్ లో అయితే ప్రస్తుతం మనతో ఉన్నాం. మనతో పాటు కొంతమంది వాకర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఎలా ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? మొదట బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ, మిత్రులందరికీ శుభోదయం. మనకు కొత్త ప్రభుత్వం కొలువుదీరి సరిగా 1 మంత్ అయింది. ఈ 1 నెలలోనే మనము అన్నీ కూడా సమీక్షిస్తున్నాం, కానీ అన్నీ కూడా మనం ఫలితాలు ఆశించడం అంత కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా కొంత సమయం మనం ఇవ్వాలి. ఆ సమయంలోపు వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఉన్నటువంటి ఆల్రెడీ 2 అమలు చేశారు. ఇంకా మిగతావి కూడా అమలు చేయడానికి తగిన సమయం ఇచ్చి మనం చూస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దీనికి తోడుగా ఏంటనంటే, గత ప్రభుత్వాలకు చూసుకొని మనము ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించి ఒక్కసారి చిన్న కంపారిజన్ చేసుకుంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్కటి ముందుకు తీసుకొస్తుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ముందుకు తీసుకొచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ ముందుకు తీసుకొచ్చినాయి. అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆయనకు రైతు బంధు ఇవన్నీ ముందుకు తీసుకొచ్చినాయి. అలాగే ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీ అని ఒక మార్పు కోరుకోవడం అది సహజము. ఆ సహజమైనటువంటి ప్రక్రియలోనే
గత ప్రభుత్వానికి బదులుగా ఒక కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీరేటట్టుగా ప్రజలు తీర్పిచ్చారు. ప్రజల తీర్పును కూడా మనము గౌరవించాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఈ ముందుకొచ్చినటువంటి ఏంటంటే 6 గ్యారెంటీలు మన సమాజంలో బాగా ప్రజలకు దగ్గరగా చేరుకొని ఆ 6 గ్యారెంటీలు కనుక అమలైతే మనకు మంచి సమాజ పాలన, మంచి సంక్షేమ పాలన అందుతుందనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వానికి మన సమాజము ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని గనక వీళ్ళు సద్వినియోగం చేసుకొని, మనం పేర్లు ఏం చెప్పకూడదు, ముఖ్యమంత్రి అయినా ఆయన కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులైనా సరే అందరూ కూడా ఏంటనంటే ప్రజలు ఇచ్చినటువంటి ఒక గౌరవము, ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశము, దాన్ని సద్వినియోగపరచుకొని ఈ 6 గ్యారెంటీలను గనక వీళ్ళు సక్రమంగా నెరవేర్చి ముందుకెళ్తే వీరు సమాజానికి మంచి సంక్షేమ పాలన అందించిన వారు అవుతారు. దానికి కూడా కొంత సమయాన్ని మనం ఇవ్వాలి. ఈ 1 నెల 2 నెలలనే మనం ఏమీ బేరీజ్ చేసుకోవద్దు. కొంత సమయం ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా అవి ముందుకు తీసుకెళ్లి మంచి పాలన అందిస్తారని, మంచి పాలన అందించాలని, సమాజానికి ఒక సంక్షేమ పాలన ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు, గత ప్రభుత్వంలో అయితే ధరణి అయితే ఏదైతే ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ధరణిని తొలగించాలి, ధరణిని తొలగిస్తే ఎన్నో అంటే భూ కబ్జాలు కావచ్చు, ఇవన్నీ కొన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? దీన్ని మనము 2 రకాలుగా చూడొచ్చండి. సో ఒక నెగటివ్ ధోరణిగా ఉంది, ఒక పాజిటివ్ ధోరణిగా ఉంది. నెగటివ్ ధోరణి ఏంటంటే ఆ ధరణి అనేది ముందుకు తీసుకొచ్చి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చారనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది. సో దాన్ని గనక మనం అధిగమించి సో దాన్ని పూర్తిగా మార్చరా అనేది మనం నిర్ణయించేది కాదు, అది ప్రభుత్వ నిర్ణయం. దాని గనక కొంచెము ప్రక్షాళన చేసి సో ఒక సీలింగ్ అనేది ఒకటి పెట్టి రైతు బంధు కూడా ఏదో ఒక చిన్న రైతులకు, సన్నకారు రైతులకు అందజేసేటట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్తే సో మంచిగుంటుందని మా అభిప్రాయం. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది కొత్త ప్రభుత్వం? ఇందాక చెప్పిన విధంగానే ప్రతి విషయంలో కూడా అన్ని ఈ కొత్త ప్రభుత్వం ఏదైనా ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసి వచ్చిందంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం చేర్పులు మార్పులు కంపల్సరీ. అది ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా చూసి అడుగులు వేస్తున్నాడు. ఏదైతే బాగలేదు అనుకున్నారో దాన్ని సరిచేయడానికి కోసము ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 6 గ్యారంటీల కోసము వారం రోజులకు కోట్ల అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారండి. ఈ కోట్ల అప్లికేషన్లు తీయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 6 నెలలు 10 రోజులు అప్లికేషన్ తీసుకుంటే 10 రోజులు బంద్ చేసి అవి క్లియర్ అయినాక మళ్ళీ కొత్తవి తీసుకుంటారా? ఇట్లనే అప్లికేషన్ తీసుకుంటే బీరువాళ్ళు నిండిపోతాయి అంతే. ఆ విధంగా కాకుండా తీసుకున్న అప్లికేషన్లకు ఒక టైం పాస్ పెట్టి అది కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త అప్లికేషన్లు తీసుకుంటే పబ్లిక్ లో బాగుంటుందని నా అభిప్రాయం. సార్ అందరికీ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వీళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఒక 3 months 4 months చూసిన తర్వాత వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మొదలు అన్ని చూసినాము, ఇప్పుడు వీళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. తొందరగా ఏ డిసిషన్ తీసుకోలేము, అందుకని వీళ్ళు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే ఉత్త ఇస్తరాకు పెట్టిపోయినట్టు కనబడుతుంది. ఇక వీళ్ళకు కూడా టైం ఇచ్చి వీళ్ళకి అంతా రెవెన్యూ కూడా ఉండాలి. రెవెన్యూ ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతారు. ఇక రెవెన్యూ కూడా మంచిగా ఉంటుంటే అన్నీ అవుతుంటాయి, మనం అనుకునే అన్నీ అవుతాయి. ఓకే సార్. ఇప్పుడే చెప్పినట్టు మన చెప్పినట్టు కొంత తొందరనే ఇప్పుడు అన్ని మనం చేసుకున్నాం, అంత ఏం బాగాలేదు. కొంచెం టైం ఇస్తే వాళ్ళు అన్ని మనకు తెలుస్తాయి కదా. అన్ని 4 నెలలు 3 నెలలు అయితే కొంచెం చేద్దామని అదే నా ఉద్దేశం. ఓకే, ముందుగా బీఆర్కే న్యూస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సరూర్ నగర్ పార్క్లో మేము రెగ్యులర్గా యోగా చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పరిపాలన అనేది ఇప్పుడు వీళ్ళకి అవకాశం కాంగ్రెస్కి వచ్చింది. సో వీళ్ళు ఫస్ట్ కొత్త ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నిర్ణయాలు ఏంటంటే ఇప్పుడు 1,25,00,000 ఫామ్స్ తీసుకున్నారు. దేనికంటే ఇప్పుడు మన అన్నిటికీ ఒక 6 గ్యారెంటీ అని అమలు చేస్తామని చెప్పారు కదా. ఆ 6 గ్యారెంటీలో తప్పనిసరిగా చేయాలనేది ముఖ్యమంత్రి గారికి ఆ పట్టుదల ఉంది. కానీ అది అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఉపయోగంగా ఉంటుంది. కానీ చేసే ముందు మాత్రము గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. ఎవరికి అయితే కావాలో వాళ్ళకి, పేద ప్రజలకి మంచిగా ఇస్తట్టుగా చూస్తే బాగుంటుందని ప్రజల నమ్మకం. లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్లో
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారంటే కొన్ని వందల భూములు ఎన్నో భూములు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేశారంటే చాలా మందికి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇది మాత్రం చూసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని మాకు అభిప్రాయం. సో ఇప్పుడు లేడీస్ కూడా ఇది చెప్పారు, ఇది చేస్తూ ఉన్నారు. కానీ అది కూడా కొంచెం కంటిన్యూగా చేస్తారా మరి ఏంటిది అదొకటి చూసుకోండి. మరి ఇంకా ఈ 6 గ్యారెంటీలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి మాత్రం ఇల్లు కానీ కొన్ని వచ్చే స్కీములు కానీ అవి తప్పనిసరి అమలు చేయాలని ఇక్కడ ఉన్న మేము కోరుకుంటున్నాము. ఈ పరిపాలన అనేది ఒక సత్యవంతంగా ఒక ధర్మంగా ముందుకెళ్లాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మరి ఇప్పుడు చేసే కొత్త ముఖ్యమంత్రి కాబట్టి ఒక లీడర్గా చేస్తాడని మేము అనుకుంటున్నాము. అందరికీ మాత్రము తప్పనిసరిగా మేలు చేయాలని మేము అనుకుంటున్నాం. ఈ సరూర్ నగర్ పార్క్లో ఉన్న మేము అందరం ప్రతిరోజు యోగా చేస్తాం. కావాలంటే కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు కొంచెం ఇక్కడ కొంచెం కాబట్టి ఇక్కడ ఇది కూడా ఒకసారి చూస్తారని మేము ఆలోచిస్తున్నాము. ధన్యవాదాలు, నమస్కారం. మీకు సరూర్ నగర్ పార్క్ లో గవర్నమెంట్ తరఫు నుంచి ఇది అని అంటే ఏంటి, ఏ విధంగా మీకు అంటే ఇక్కడ మేము అంటే మనకు బాగానే ఉంది, కానీ ఇక్కడ సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు కూడా మా గురుగారు మాట్లాడతారు. కాబట్టి అంటే ఇక్కడ కొంచెం ఇంకా డెవలప్మెంట్ చెరువు పొల్యూషన్ గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పక్కన ఉన్న చెరువు ఇప్పుడు ఎంతో చెత్త కావచ్చు, దీనివల్ల ఏదన్నా ఇబ్బందులా లేదంటే ఈ పార్క్ సంబంధించింది అంటున్నారా, ఏ విధంగా అంటున్నారు మీరు? పార్క్ దానికి సంబంధించింది బాగానే చేస్తున్నారు సార్. కానీ ఒకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే సరూర్ నగర్ పార్క్ అంటే మేము అందరూ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ యోగా కూడా అందరూ వస్తున్నారు, పార్క్ కూడా మంచిగానే ఉన్నది. సో నా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ 6 స్కీములు ఇచ్చింది కాబట్టి ఇది మంచిగా అమలు చేయాలని నేను కోరడం జరుగుతున్నది. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చేస్తారనేది నాకు గట్టి నమ్మకం సార్. మీరు చెప్పండి సార్, ఏమనుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 1 నెల అయింది, వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. నేను ఒకటే చెప్తా, ఏ రాజు అయినా మంచిగా పరిపాలిస్తేనే ఉంటారు. ఎక్కువ ఇది చేస్తే ఎప్పుడైనా పడిపోవాల్సిందే. వీళ్ళు కూడా మంచి జాగ్రత్త చేస్తే అందరూ సంతోషపడతారు. కానీ ప్రజాధనం వృధా చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఇట్లా 100 ఎకర్లు ఉన్న వాళ్లకు రైతు బంధు ఇవ్వడం అవన్నీ మనకు ప్రజలకు మంచిది కాదు. ఎవరో బీద వాళ్లకు సాయం చేయాలి, కానీ ఉన్న వాళ్ళకు పెట్టి ప్రజాధనం వృధా చేస్తే అది ఎప్పటికీ మనకు మంచిది కాదు. అది మారాలని నేను కోరుకుంటాను. మీరు చెప్పండి సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పబ్లిక్ నమ్మకం పెరిగింది గవర్నమెంట్ మీద. ఒక 10 సంవత్సరాలు పరిపాలించి మొత్తం ఖండం చేసేసారు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు. మొత్తం ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లలకు. చాలా చాలా అంటే చాలా అక్రమాలైన ఎవడన్నా మాట్లాడదామని తీసుకొని పోలీస్ స్టేషన్ కొట్టించుడు, కేసులు పెట్టుడు ఇవన్నీ ఉండే. ఇదే రేవంత్ రెడ్డి కనుక ఒక 10 సంవత్సరాల కింద ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవాళ ఎంతో బంగారు తెలంగాణ అవుతుండే, ఈ అప్పుల తెలంగాణ కాకపోతుండే. అయినా కానీ రేవంత్ రెడ్డి గారికి చాలా కరెక్ట్ అయిన విజన్ అది. ఆ విజన్ ప్రకారం ముందుకు పోతుండు. పరిగెత్తడం కాళ్ళ కట్టబెట్టినట్టు ఈ బీఆర్ఎస్ వాళ్ళు లేనిపోని విమర్శలు చేసుకుంటా ఆయనను డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించి ఏం చేయాలంటే ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు కరెక్ట్ విమర్శిస్తారా రాంగ్ విమర్శిస్తారా గమనించి వాళ్ళ మీద ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఈరోజు ఇన్ని జిల్లాలు చేసిండు, 33 జిల్లాలు చేసిండు. జిల్లాలతో ఏం ఉపయోగం జనాలకు? ఒకప్పుడు మా జనగాం జిల్లా వరంగల్కు పోయి హ్యాపీగా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కు ఒక 1000 మందికి ఒక్కరికి పని పడదు. కలెక్టర్ ఆఫీస్కు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా పోలేదు. అటువంటి కలెక్టర్ ఆఫీస్ అవసరమా? అదే కలెక్టర్ ఆఫీస్ వరంగల్లో ఉంటే మాకు ఎప్పుడో ఒకసారి పని పడ్డ వాళ్ళు పోతారు. ఇప్పుడు వరంగల్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ పబ్లిక్ కలెక్టర్ ఆఫీసులు కట్టింది కదా, అవి వేస్ట్ అవుతాయి కదా. వేస్ట్ ఏం కావు, అవి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టండి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి, దాన్ని ఏదైనా యూజ్ చేసుకోండి, ఏం లాస్ కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎన్నైతే పార్లమెంట్ నియోజకవర్గాలని అన్ని కరెక్ట్గా జిల్లాలు ఉంటే సరిపోతుంది. ఒక జిల్లా వాళ్ళు ఇంకో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇట్లా ఉండి డిస్టర్బ్ అవుతుంది. ఇంకొకటి ధరణి పేరుతోటి వాళ్ళు తెచ్చింది రైతులకేమో చేద్దామని కాదు, దాంట్లో ఎన్ని గవర్నమెంట్ భూములు ఉన్నాయి, సీలింగ్ భూములు ఉన్నాయి గమనించి వాళ్ళు ఆక్రమించాలని అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మీరు ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే కేసీఆర్ కానీ వాళ్ళు ఎవరైనా ఆక్రమించిన భూములన్నీ కూడా దృష్టి పెట్టండి, అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ తోటి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు. మీరు ఏమి కొత్తగా క్రియేట్ చేస్తున్న అవసరం లేదు. దోచుకున్న సొమ్ముకు అక్కిస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుపడుతుంది. అందరు తెలుసు, జనం అందరు తెలుసు. ఇన్ని రోజులు నోరు మూసుకొని అందరు ఎక్కడెక్కడ ఉన్నారంటే వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకుంటుందేమో పోలీసు వాళ్ళతోటి అని ప్రతి ఒక్కడు ఎవడన్నా ఇట్లా టీవీ ముంగడికి వచ్చి మాట్లాడాలంటే భయపడేది. అప్పుడు గజ వణికేది. టీవీ పట్టుకొని మైక్ పట్టుకొని ముందుకు పోతే పరిగెత్తేది మాట్లాడడానికి కూడా భయపడి.
కాబట్టి ఏంటంటే ప్రజలు ఆలోచించండి, ఆయన ఏం చేస్తుండు. వచ్చి జస్ట్ ఒక 1 మంత్ అయింది అంతే. 1 మంత్ లోపలనే అన్ని అద్భుతాలు జరిగాయి. 10 సంవత్సరాల నుంచి ఆయన ఎన్ని వాగ్దానాలు చేసిండు, ఎన్ని తుంగలు తొక్కిండు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మీరు దయచేసి సహకరించండి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరించండి. చూడండి, ఒక 3 నెలలు, ఒక 100 రోజులు అన్నారు, 100 రోజులు చూడండి ఏమైనా ప్రోగ్రెస్ ఉన్నదా లేదా, ఆ తర్వాత మాట్లాడండి. అంతేగాని 100 రోజులు కాకముందే ఎవరు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చూడగా, పల్లెనోడు అన్నట్టు, పల్లెని మంగళోడు పిల్లలకాయ కొరిగిన అన్నట్టు ఒక ముంగడేసుకొని వీళ్ళను ఎవరినో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మటి పెట్టుకుని పోయి ధర్నాలు చేసుడు, ఆటో వాళ్ళని రెచ్చగొట్టుడు. ఆటో వాళ్ళు కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారితో కూర్చొని చర్చిస్తే పరిష్కారం చూపిస్తాడు. మీరు వాళ్ళ మీద నమ్ముకోకండి. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వేరు అంటే గంగల కలిసినట్టే. మీరు రేవంత్ రెడ్డి గారిని నమ్ముకోండి, ఆయనతో చర్చలో కూర్చోండి, దానికి పరిష్కారం చూపిస్తాడు. కంపల్సరీ పరిష్కారం ఉంటుంది. మీరు కొన్ని సూచనలు చేస్తే సూచనల పరిగణలో తీసుకుంటాడు. జనం కూడా ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఆటో వాళ్ళు ఏమంటారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే బస్సు ఫ్రీ పెట్టాలంటారు. అటువంటి ఏమంటే చర్యలు చేస్తే కూడా పబ్లిక్ హర్షిస్తారు. ఎందుకంటే గరీబ్ వాళ్ళకే కావాలి కదా పథకాలు, కాబట్టి దాన్ని హర్షిస్తారు. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పెట్టండి, లేకుంటే సగం టికెట్ పెట్టి మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికి సగం టికెట్ పెట్టి రేటు టికెట్ తగ్గిస్తారా, లేదో ఒకటి మీ సూచనలు ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మూవ్మెంట్ అవుతారు. మీకు నష్టం జరగాలని గవర్నమెంట్కి ఉండదు, రేవంత్ రెడ్డికి ఉండదు. మీరేం పగోలు కాదు, పాలలు కాదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కూడా జనం అందరూ కూడా అవసరమైన సలహాలు ఇవ్వండి. ఆయనతోటి ఎంతవరకు అయితే ఆయన ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం పోనీయండి. ఈ అడ్డుపడేటోళ్ళని మీరు కూడా అడ్డుపడండి. ఒకటి మనము రేవంత్ రెడ్డి ఒకటి లంక బిందెలు అనుకొని వచ్చినాము, లంక బిందెలు కాదు ఇది ఖాళీ కుండలు అనేసి చూసినాం. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ కుండలు చేసింది. దీన్ని పూర్తి విధంగా రేవంత్ రెడ్డి చేసేటట్టు కనిపిస్తుందా మీకు? అయితే ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ నేషనల్ మీడియాలో ఎక్కడ తప్పడా ఏమన్నా మా తెలంగాణ చాలా ధనవంతమైన తెలంగాణ, ధనిక తెలంగాణ, బొచ్చాడు మాకేంది, మేము చాలా అభివృద్ధి చేసినాము, ఈ 10 సంవత్సరాల బంగారు తెలంగాణ చేసినా అంటే బంగారు తెలంగాణ అంటే కుండలాలు అన్ని బంగారు నాణ్యాలనే ఏమని అనుకున్నాడు. వీళ్ళు కనీసం నెక్స్ట్ బ్యాచ్కు వడ్డిద్దాము అని అంటే గిన్నెల అడుగు మాడు కూడా లేదు, మొత్తం మాడు కూడా గీకేసి మొత్తం తోమి గిన్నెలు ఆడబెట్టారు, కుండలు ఆడబెట్టారు. ఖాళీ కుండలు పెడితే అది వచ్చినాక తెలిసింది. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను తెలుస్తుంది ఆ కుండలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది. బయట నుంచి వెళ్ళి వచ్చే నేను 1000 మందికి పెట్టినా, నేను ఇంకా మస్తుగా ఉన్నది, మస్తు సంపాదించినానంటే ఎన్ని ఉన్నాయో లోపల అనుకున్నాడు. పైన ఉప్పర్ షెర్వాణి అందరు పరేషాని, అది ఇప్తే లోపల అంతా చినిగిపోయిన పనినే ఉన్నది. ఏం చేస్తాడు ఆయన మాత్రం? ఇప్పుడు ఎవడైనా కానీ కుండల భూ ఉంటేనే వేరేలకు పెడతాడు, లేకుండా ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ దానికి బియ్యం కొనుక్కరావాలి, అవి కొనుక్కరావాలి, ఇవి కొనుక్కరావాలి, వండాలి, పెట్టాలి, ఓపిక ఉండాలి. దానికి ఏమై పెడతా అంటే నువ్వేం ఆడే పెట్టకపోతేవి ఎక్కడి నుంచి పెడతాడు? ఏమన్నా అల్లవద్దు అద్భుతం తీసుకొచ్చి దీపం తీసుకొచ్చి పెడతాడా? కొద్దిగా అర్థం చేసుకోవాలి. నువ్వు 6,50,000 కోట్ల అప్పు చేస్తే దాన్ని మిత్తి కట్టనీకే ఇప్పుడు మన తెలంగాణ ఇన్కమ్ సరిపోతలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఎంత శాలరీస్ వస్తున్నాయో మిత్తి కట్టడానికి అన్ని పైసలు అవుతున్నాయి. ఇన్ని లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ప్రతి నెల జీతాలు ఎంత ఇస్తారో అంత ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పు కడుతుండు. తెచ్చే లాభం, అప్పు తెచ్చే లాభం 6,50,000 కోట్లు తెస్తే అంత ఉసుక తీసుకొచ్చి నీళ్ళలో పోసినట్టు డ్యామ్ కడితే డ్యామ్ డ్యామేజ్ అయిపోయి డ్యామ్లో నీళ్ళని వదిలిపెట్టి ఇప్పుడు డ్యామ్లో నీళ్ళ సుక్కలేదు. ఆ డ్యామ్ రిపేరింగ్ చేయాలంటే అది రిపేరింగ్ చేసినా మళ్ళీ ఉంటుందా కొట్టుకపోతుందో తెలియదు. 1,25,000 పెట్టి 1,25,000 కోట్ల ఎస్టిమేషన్ 96,000 కోట్లు పెట్టి నువ్వు డ్యామ్ కట్టినా అన్న డ్యామ్ ఇవాళ పనికి రాకుండా అయిపోయింది. చెప్పండి, అది పనికి వస్తుందా? ఇప్పుడు అక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికైనా వస్తున్నాయా? అలా నీళ్ళు ఉన్నాయా? మీరు చెప్పండి. మీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పండి, బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి పోయి వీడియో చేయండి, డ్యామ్ ఏం కాలేదు అని చెప్పండి. ఆయన జస్ట్ కుంగిపోయింది అంటుండు కేటీఆర్. ఆడికి పోయి వీడియో చేయమని, ఇదే పర్రెవాటిది కుంగిపోయింది అని చెప్పమాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, ఏది కాదు, నేను ఒక మామూలు ప్రజానీకం. జరుగుతుంది గమనించుకుంటా నేను చెప్తున్నా. ఆయనకు వచ్చిండు, ఒక విజన్ తోటి వచ్చిండు. 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు, ఆయనకు 1 సంవత్సరం అని ఇవ్వండి. ఆయన 100 రోజులు అడిగి 1 సంవత్సరం అని ఇవ్వండి, తర్వాత మాట్లాడండి. రైట్, ప్రస్తుతం చూడొచ్చు మనం. అంటే ప్రజలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 4 రోజులు అయిన తర్వాత కూడా ఎందుకంటే కొంత సమయాన్ని ఇస్తే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు ఒక హస్తం పార్టీ కావచ్చు ఇంకొంత మేలు చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయని మాత్రం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.